జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వానల కారణంగా పలు నివాసాలు, దుకాణాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. రాంబన్ జిల్లాలోని సెరిబాగ్నా గ్రామంలో కుండపోత వర్షానికి సంభవించిన ఆకస్మిక వరదలో చిక్కుకుని 3 మరణించారు. ధరంకుండ్ గ్రామంలో మెరుపు వరదలకు దాదాపు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 100 మందిని పోలీసులు రక్షించారు. మెరుపు వరదల కారణంగా అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంట నాస్రీ బనిహాల్ల మధ్య 12 చోట్ల కొండ చర్యలు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయని చెప్పారు. 250 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై వందల వాహనాలు చిక్కుకుపోయాయి. శిథిలాల కింద వాహనాలు కూరుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్తో ఇప్పటికే అతలాకుతలం కాగా మరోసారి వడగళ్ల వాన ముంచెత్తింది. ఆకస్మిక వరదలతో రాంబన్ జిల్లా మొత్తం శిథిలంగా మారింది. ఈ సమయంలో వాతావరణ కేంద్రం జమ్మూ కాశ్మీర్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇటు ఆకస్మిక వరదలతో కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి. భారీ కొండరాళ్లు కూలిపోయి కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు, దుకాణాలు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటు నేషనల్ హైవేస్ ను క్లోజ్ చేశారు అధికారులు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అందాలు చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుకుపోయారు. పర్యాటకులకు, నిర్వాసితులుగా మారిన స్థానికులకు స్వచ్ఛంద సంస్థలు, ఆర్మీ ఆహారం, వైద్య సాయం అందిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో 3 మరణించారని పోలీసులు ధృవీకరించారు. 14 ఏళ్ల మహమ్మద్ అకీబ్, 9 ఏళ్ల సాకిబ్, 75 ఏళ్ల మోహన్ సింగ్ మృతి చెందారు. వీరంతా బాగ్నా పంచాయతీ నివాసితులుగా గుర్తించారు. మరోవైపు చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. రాంబన్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక జిల్లా అంతటా 2 హోటళ్లు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.